చదువు గురించి పిల్లల గురించి మాట్లాడుకోవడానికి ఇంకెవరు లేరనిపించి ఇద్దరితో మాట్లాడేస్తున్నాం. యాజ్ ఎ పేరెంట్గా మీరు మీ పిల్లల్ని అంటే ఎప్పుడో జాయిన్ చేశారు కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఏది చూస్తారు ఫస్ట్ మీరు? ఇప్పుడున్నంత బెస్ట్ టైం ఇంజనీరింగ్కి ఎవరికి లేదు. ఫస్ట్ నీ కాలేజ్ ఇంపార్టెంట్ అమ్మా, ఆల్రౌండ్ డెవలప్మెంట్. నీ చదువుతో పాటు హౌ కెన్ యూ బికమ్ ఏ అలాంటి కాలేజీలు సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏ పాయింట్స్ చూసి మీరు టిక్స్ కొడతారు వాటికి? మేము ఈ మధ్య అక్కడ కాకినాడ కైట్ కాలేజ్ లో అక్కడ హాస్టల్, అక్కడ అమ్మాయిలకి కైట్ కాలేజ్ లో 4 levels ఆఫ్ గేట్స్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళాలన్నా సపోజ్ వెకేషన్ ఇచ్చారనుకోండి 10 days, వీళ్ళు దూరంగా అనుకోండి కొంచెం, వీళ్ళు ఏకంగా ఒక బస్ ఏర్పాటు చేస్తారు. ఆ బస్లో వాళ్ళు అక్కడ దింపి, వాళ్ళ వెకేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు దింపి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి ప్రతి వాళ్ళని మళ్ళీ అయిపోయి రిటర్న్ కూడా మళ్ళీ బస్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెనక్కి వస్తుంది అనమాట. అందులో ఏంటంటే మీకు ఎంసెట్ రాకపోయినా మీరు అందులో జాయిన్. చదువును వాళ్ళు కష్టపడి చదవట్లేదు, అంతలోనే డీజేలు పెట్టుకుంటారు. వారానికి ఒక సెలబ్రిటీ వస్తాడు, అలాగే ఇండస్ట్రీ టూర్స్ చేస్తారు. మీకు నచ్చితేనే మీరు చేరండి అన్నమాట. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎగ్జామ్స్ అయిపోయాయి, దాని తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్లు, టెస్ట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత రైట్ టైం వచ్చింది కాలేజ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం. కరెక్ట్గా అడ్మిషన్స్ తీసుకోవాలి అంటే యూనివర్సిటీలో ఏమో పిల్లలకు వచ్చినటువంటి మార్క్స్ చూస్తూ ఉంటాయి, వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్స్ చూస్తారు. బట్ పేరెంట్స్ చూడాల్సింది ఏంటి? పిల్లల వైపు నుంచి ఆలోచించాలా, వాళ్ళ కెరీర్ ఆలోచించాలా, లేకుంటే యూనివర్సిటీని చూడాలా, హాస్టల్స్ చూడాలా, ఫుడ్ చూడాలా, క్యాంపస్ సెలెక్షన్స్, బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా పేరెంట్స్ పరంగా ఆలోచిస్తే దేని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది? మనతో పాటుగా ఉన్నారు ఇద్దరు మోటివేషనల్ స్పీకర్స్, ఎట్ ద సేమ్ టైం కపుల్ అండ్ పేరెంట్స్ మనతో పాటుగా ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్ అండ్ వెల్ నోన్ ఆర్టిస్ట్ ప్రదీప్ గారు అండ్ సరస్వతి గారు, మీ ఇద్దరికి నమస్కారం. అండ్ వ్యూవర్స్ కి చెప్పాలి, ఈ రోజు వాళ్ళు 37 years ఆఫ్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీని కంప్లీట్ చేసుకున్న 38 years లోకి ఎంటర్ అయిపోయారు. అండ్ పేరెంట్స్ అంటే ఇద్దరికి మించినటువంటి ఒక పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్స్. చదువు గురించి పిల్లల గురించి మాట్లాడుకోవడానికి ఇంకెవరు లేరనిపించి ఇద్దరితో మాట్లాడేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇద్దరికి కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్, కీప్ గోయింగ్, ఇలాగే ఉండండి. సో నేను ప్రదీప్ గారితో స్టార్ట్ చేయాలి. ప్రదీప్ గారు, ఇప్పుడు ఇన్నేళ్లలో ఆల్మోస్ట్ మీకు ఈ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు, కాలేజీలు, ప్రతి చోట మోటివేషనల్ స్పీకింగ్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ఇన్ని మాట్లాడుకున్నప్పుడు అవన్నీ పక్కన పెడితే యాజ్ ఎ పేరెంట్గా మీరు మీ పిల్లల్ని అంటే ఎప్పుడో జాయిన్ చేశారు కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఏది చూస్తారు ఫస్ట్ మీరు? అంటేనమ్మా, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఎంసెట్ రాసేసి అందరూ కూడా సిఎస్ఈలు, కంప్యూటర్ సైన్సెస్ తీసుకుంటున్నారు. 90% పిల్లలు ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్నంత బెస్ట్ టైం ఇంజనీరింగ్కి ఎవరికి లేదు. అలాంటి డాక్టరు వీళ్ళ గురించి చెప్పట్ల, వాళ్ళకి ముందరి నుంచే తెలుసు వాళ్ళకి ఏం వస్తుంది ఏం లేదు. సో ఇవాళ మన టాక్ మోస్ట్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకోవచ్చు మనకున్న కొద్దిపాటి సమయంలో. సో ఇంజనీరింగ్ స్టూడెంట్కి వెళ్ళాలంటే పిల్లలు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఈ పిల్లల మనస్థితి చెప్తాను. 8th class నుంచి 8th 9th అసలు 10thకి వస్తే వాడు జీవితంలో ఏదో పాపం చేస్తున్నాడు. 10th ఏంటి, నువ్వు 10th సినిమా కొద్దు, షికారు కొద్దు 10th అంట. ఇది దాటి ఇంటర్మీడియట్ రాగానే 3 నెలల్లో సిలబస్ చెప్పి 9 నెలల పాటు వేసి కొట్టి ఎంసెట్ అది అయిపోగానే 1 2 ఈ ప్రెషర్లు వస్తున్నాయి. ఇన్ని ప్రెషర్ల మధ్య పిల్లాడికి కన్ఫ్యూజన్గా ఉన్నాడు. ఈజ్ ఎట్ ఏ క్రాస్ రోడ్. పాప కానీ బాబు కానీ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ ఆస్పిరేషన్స్, మధ్యతరగతి వాళ్ళు కళలు కంటారు కదా, ఆ కళలు ఉంటాయి కదా. ఎవ్వడూ ఆకాశం నుంచి పుట్టలేదు కదమ్మా. నరేంద్ర మోడీ గారు ఒక టీ అమ్ముకునే పైకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అంతే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అంతే, లేకపోతే యూటేక్ పవన్ కళ్యాణ్, యూటేక్ సత్యానాథన్లా, యూటేక్ ఎనీబడి.
గోల్డెన్ స్పూన్లు, ప్లాటినం స్పూన్లు చాలా తక్కువ ఉన్నాయి అంతే. తక్కువ ఉంటాయి. పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగారు వాళ్ళందరూ. ఉమ్, అలా మన మధ్యతరగతి వాళ్ళు, నేను మధ్యతరగతి వచ్చా, మీరు అలాగే వస్తారు, మన కళలు కంటాం కదా. ఉమ్, బట్ ఈ కళలకి ఏమవుతుంది, ఇప్పుడు తీసుకున్న చదువు 5 ఏళ్ల తర్వాత ఉపయోగపడుతుందా? పడచ్చు, పడకపోవచ్చు. ఈరోజు అత్యద్భుతం అని మనం తీసుకున్న ఒక కోర్సు 5 ఏళ్ల తర్వాత అవుట్డేటెడ్ అయిపోవచ్చు. ఇవాళ కొన్న కెమెరా 2 రోజులకి ఎట్లా అవుట్డేట్ అవుతుందో, ఇవాళ కొన్న ఫోన్ 2 రోజులకి ఇంకోటి ఏదో బెస్ట్ వర్షన్ వస్తుందో, ఇవాళ డౌన్లోడ్ చేసుకుని ఆపి ఎలాగో మనం చేస్తున్నామో చదువు కూడా అవ్వచ్చు. ఇటువంటి సందర్భాల్లో పిల్లలు ఎలాంటి చదువులు ఎంచుకోవాలి? ఉమ్, ఫస్ట్ నీ కాలేజ్ ఇంపార్టెంట్ అమ్మా. కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్లో నువ్వు చూడాల్సింది ఏంటి అని అంటే, నేను ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే 15 లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజ్లో పాస్ అవుతున్నారు ఇండియా మొత్తం మీద. అందులో 1,00,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి, క్యాంపస్ రిక్రూట్మెంట్. మిగతా 14 లక్షల మంది బతకట్లేదా అంటే బతుకుతారు. చిన్న ఉద్యోగాలు, లేకపోతే చిన్న చిన్న కంపెనీలు, లేకపోతే కుమారి ఆంటీలు, బ్యూటీ పార్లర్ టెక్నీషియన్స్, క్యాటరింగ్ సర్వీసెస్. నార్త్లో అయితే ఈవెన్ ప్యూన్ ఉద్యోగాలు కూడా చేసుకుని అక్కడ ఇంజనీరింగ్ ఎక్కువ పోటీ పడుతున్నారు ఇంకా. పోటీ పడుతున్నారు. వాళ్ళకన్నా అవకాశాలు లేవు, అలా ఉన్నారు. బట్ మన అదృష్టం డౌన్ సౌత్లో కొంచెం మనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మనం అందులో బాగా ఉన్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నీ చదువుతో పాటు హౌ కెన్ యూ బికమ్ ఏ డిఫరెన్షియేటర్? ఉమ్, నువ్వు ఎలా డిఫరెన్షియేటర్ అవుతావు అంటే, అన్ని గుర్రాలు సమానంగా పరిగెత్తుతుంటే ఏ గుర్రం ముక్కు కాస్త ముందుకుందో దాన్ని విజేతగా ప్రకటిస్తారు. సిమిలర్లీ ప్రతి ఒక్కరికి డిగ్రీలు ఉంటున్నాయి, ప్రతి ఒక్కరికి 98% ఉంటాయి, లేకపోతే ఇంజనీరింగ్లో 78, 80, 81 బ్యాక్లాగులు తీసేస్తున్నారు. మొత్తం అందరూ పిల్లలు బాగానే చదువుకుంటున్నారు. ఇలా చదువుకున్నప్పుడు నువ్వు మారుతున్న కాలంతో మారాలి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే, నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ధైర్యాన్ని డెవలప్ చేసుకోవాలి. ప్రపంచంతో బయటికి వెళ్ళి, ఇక్కడ క్లాస్ రూమ్లో కాదు, బయట ప్రపంచంలో వేరే చోట ఒక అమెజాన్లో ఏం జరుగుతుంది, లేకపోతే ఒక కాగ్నిజెంట్లో ఏం జరుగుతుంది, ఎక్కడో వెళ్ళి అట్లాంటివి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటూనే హ్యాకథాన్లు, ఇలాంటివన్నీ, కోడింగ్లు, ఇట్లాంటివన్నీ ఎక్స్పోజ్ అవ్వాలి. ఇవన్నీ చేస్తూ మనం ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, మనం ఎలా ఉంటాం, మన ఎంటర్టైన్మెంట్ ఏంటి, మన ఈవెంట్ మేనేజ్మెంట్ ఏంటి, సాయంత్రం వెళ్ళి పిల్లలతో పాటు సరదాగా మనం ఎలా ఉంటాం, కేఫ్టీరియాలో ఒక కప్పు కాఫీ ఎలా తాగుతాం, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళకుండా ఫోకస్ ఆన్ ఓన్లీ పాజిటివిటీ చేయాలి. ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందమ్మా. అంత ఆషామాషిగా టిక్కులు కొట్టేస్తే ఎంసెట్ ర్యాంకులు వచ్చేసి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే అది మీకు భవిష్యత్తు ఇవ్వదు. ఉమ్, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్లే కాలేజీలు మాత్రమే ఉండాలి. ఇది నా ఫస్ట్ అడ్వైస్. ఎగ్జాక్ట్లీ. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నాము అనేది ప్రాపర్గా మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలగాలి. వాళ్ళు అదే అర్థం చేసుకోవాలి. అదే రెస్పాన్సిబిలిటీ కాలేజీలో, యూనివర్సిటీలో వాళ్ళు కూడా తీసుకోవాలి. ఎంతైతే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుందో, యూనివర్సిటీలు కూడా అదే తీసుకోవాలి. అలాంటి కాలేజీలు సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ప్రదీప్ గారు చెప్పారు, ఇలా టిక్లు కొట్టారు. మీరు ఏ పాయింట్స్ చూసి మీరు టిక్స్ కొడతారు వాటికి? అంటే జనరల్గా నేను పేరెంట్స్ పర్స్పెక్టివ్ చెప్తాను. మామూలుగా అంటే సెలెక్ట్ చేసుకోవాలి అన్న ఒక మాట వచ్చినప్పుడు ఫస్ట్ డ్యూటీ పేరెంట్స్కి ఉంటుంది. పిల్లల్ని అప్పటిదాకా వాళ్ళు ఒక సెక్యూర్డ్గా పెంచుతారు. 10th క్లాస్ వరకు, ఆ తర్వాత +2, అదేమో ఒక ట్రాన్సిషన్ స్టేజ్ కదా. ఆ టైంలో వాళ్ళు ఎంసెట్కి ప్రిపేర్ చేస్తున్నా వాళ్ళు చాలా బాగా సూపర్వైజ్ చేస్తూ, వాళ్ళకి టైంకి అన్నీ అందిస్తూ, వాళ్ళకి అన్నీ సమకూరుస్తూ, అయ్యో నేను ఇవ్వకపోతే వాడు కాఫీ తాగడు, నేను పెట్టకపోతే ఇది తినదు అన్న ఒక ప్యాంపరింగ్ మోడ్లో పిల్లల్ని బాగా సెక్యూర్డ్గా చదువుకోమని చెప్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళే అన్నీ అయి చూసుకుంటారు. సడన్గా వాళ్ళని ఇంకో చోటికి పంపించాలి అన్నప్పుడు మొదలవుతుంది. ఎలా ఉంటారు కాలేజ్లో, హాస్టల్ ఎలా ఉంటుంది, వీళ్ళకు ఫుడ్ ఎలా ఉంటుందో, రేపు పొద్దున్న అక్కడ ఏదైనా కష్టం వస్తే, హెల్త్ ఇష్యూ వస్తే ఎలాగా అనే ఒక ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు ఒక సీతాకోకచిలుక అందంగా ఎగరాలి అంటే అది ఎన్ని దశలు మారుకుంటూ వస్తుంది, ఎంత కష్టపడుతుంది. అది బాగా రెక్కలు కొట్టుకుని ఆ ఫ్లూయిడ్స్ ఫామ్ అవుతే తప్ప అది ఎగరలేదు. మరి వీళ్ళని పిల్లల్ని కూడా ఆ స్టేజ్ వాళ్ళని ఫేస్ చేయనియాలి. కష్టపెట్టమని చెప్పట్లేదు, కానీ కష్టం ఏంటో తెలిసేలా చేయాలి. 4 ఏళ్ల పాటు వాళ్ళని బయట ఒక హాస్టల్లో, ఒక కాలేజ్లో ఉంచి చదివించాలన్నప్పుడు దే విల్ బి ఫేసింగ్ ఏ లాట్. కష్టం ఉంటూ ఒక్కసారి ఇంట్లోంచి బయటకు వెళ్తే ఇంట్లో అమ్మ వండి పెట్టినట్టు ఉండదు కదండి. సో మెంటల్గా వాళ్ళు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలండి. కాలేజ్ని కూడా వాళ్ళు ఎంచుకునే కాలేజ్ కూడా ఇంటికి కొంచెం దగ్గరగా ఉన్న అట్మాస్ఫియర్, దగ్గర అంటే డిస్టెన్స్ కాదు, ఇంటి అట్మాస్ఫియర్కి దగ్గరగా ఉన్న అట్మాస్ఫియర్ ఉందా, ఆడపిల్లని పెంచుకున్నాం, ఆడపిల్లని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం, సడన్గా హాస్టల్కి పంపిస్తే ఎలా ఉంటుందో అక్కడ ఒక సెక్యూరిటీ అది చూడాలి. మేము ఈ మధ్య అక్కడ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు చూసాం, అక్కడ హాస్టల్, అక్కడ అమ్మాయిలకి కైట్ కాలేజ్లో 4 లెవెల్స్ ఆఫ్ గేట్స్ ఉన్నాయండి అక్కడ. ఓకే.
ఆడపిల్లని బయటికి పంపించాలన్నా పేరెంట్స్ కలవాలన్నా 4 లేయర్స్లో వాళ్ళు పర్మిషన్స్ తీసుకోవాలి. అంత సెక్యూరిటీ ఉన్న కాలేజ్ అంటే నేను జస్ట్ మెన్షన్ చేస్తున్నా, ఈ మధ్య వెళ్ళాం కాబట్టి. సో అంత సెక్యూరిటీ, సేఫ్టీ, వాళ్ళ పట్ల బాగా చూసుకునే లేక ఒక డాక్టర్ ఫెసిలిటీ ఉండి కానీ వాళ్ళకు ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ దిల్ బి ఎక్స్పోజ్ టు ఎవ్రీథింగ్. మళ్ళా ఒక చదివే కాదు, అన్ని రకాల యాక్టివిటీస్లో ఎంగ్రాస్ అయ్యి పిల్లలు ఎక్కడ తల్లిదండ్రుల్ని మిస్ కాకుండా ఉండే విధంగా చూసుకునే అట్మాస్ఫియర్ ఉన్న కాలేజ్ని చూసుకోవాలి. బస్సులోనే దింపుతారు కదా వాళ్ళు. బస్సులో ఇంటికి వెళ్ళాలన్నా సపోజ్ వెకేషన్ ఇచ్చారనుకోండి 10 days, ఇప్పుడు దూరంగా అనుకోండి కొంచెం ఈ కాకినాడ నుంచి ఒక రాజమండ్రి లేకపోతే ఇంకొక ప్లేస్ విశాఖపట్నం అలా ఉన్న ప్లేస్ కూడా వీళ్ళు ఏకంగా ఒక బస్ ఏర్పాటు చేస్తారు. ఆ బస్ లో వాళ్ళు అక్కడ దింపి వాళ్ళ వెకేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు దింపి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి ప్రతి వాళ్ళని మళ్ళీ అయిపోయి రిటర్న్ కూడా మళ్ళీ బస్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెనక్కి వస్తుంది. యూజువల్ గా ఈ బస్ ఫెసిలిటీ అనగానే మార్నింగ్ కాలేజ్ కోసం అని పిక్ చేసుకొని వస్తారు ఒక పాయింట్ నుంచి, ఆ తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. ఇంటి దగ్గర కూడా చేయరు కదా, బట్ మీరు చెప్తోంది వెకేషన్ టైమ్ లో కూడా చేస్తారు. వెకేషన్ టైంలో సపోజ్ వాళ్ళు పాలకొల్లు నుంచి వచ్చారు, లేకపోతే నర్సరావుపేట నుంచి వచ్చారు, లేకపోతే శ్రీకాకుళం నుంచి వచ్చారు, ఈ బస్సు వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాళ్ళని దింపి మళ్ళీ వెకేషన్ అయిపోగానే వాళ్ళని ఎక్కించుకొని తీసుకొస్తుంది. సో తల్లిదండ్రులు వెళ్ళటం, దింపటం, రావటం అది కూడా ఉండదు. కాలేజ్ విల్ టేక్ కేర్. అది కూడా ఫోటో ఐడెంటిటీ తీసుకుని చేస్తారనమాట. పేరెంట్స్ ముఖ్యంగా చూసుకోవాల్సింది అది. మీరు ఎవరు ఏం చూసుకోవాలనే దానికైనా స్టూడెంట్స్ ఓవరాల్ డెవలప్మెంట్ ఉందా అనేది చెప్పారు. నేను పేరెంట్స్ పర్స్పెక్టివ్లో అసలు ఒక ఇంటి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఎలా వాళ్ళు ఫేస్ చేస్తారు అనేది చూడాలి. అలాగే పిల్లలు ఫోన్లు చేస్తూ ఉంటారు, నాకు ఇక్కడ ఫుడ్ బాగాలేదనో, లేకపోతే నాకు ఎవరు కోపడ్డారనో, మార్క్స్ తక్కువ వచ్చాయనో, ఒక బ్యాక్లాగ్ ఉందనో చేస్తారు. అంత మాత్రం చేత అయ్యో నా పిల్ల అనుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళని వద్దు. అది ఒక్కటే చెప్తాను నేను, పిల్లలు కొంచెం మనసు గట్టిగా చేసుకోండి. 4 సంవత్సరాలు కష్టపడితే జీవితాంతం సుఖంగా ఉంటారు వాళ్ళు. దిస్ ఈస్ ద ఏజ్ వాళ్ళు ఏదైతే అనుభవం అవ్వాల్సింది ప్రతిదీ కూడా ఇప్పుడు తెలియాలి వాళ్ళకి. తెలిస్తే వాళ్ళు జీవితంలో రేపొద్దున ఒక కార్పొరేట్ కంపెనీలోకి వెళ్ళినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. యాటిట్యూడ్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, ఎమోషనల్ బ్యాలెన్స్ ఏంటి, ప్రతిదీ కూడా దే హ్యావ్ టు అండర్గో హియర్. ఈ 4 ఏళ్లలో అంత ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్లో ఎలా అయితే ఇంట్లో పెరిగారో కాలేజ్లో కూడా చూసుకుంటారు. అలాగా ఆ నమ్మకంతో పంపించాలి, వాళ్ళని కొంచెం వదిలేయాలి, వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి, ఎదగడానికి పిల్లలకి స్పేస్ ఇవ్వాలి. అలాగే పిల్లలు కూడా ఇచ్చిన స్పేస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇది న్యూ ఎరా, కొత్త కోర్సులు వచ్చేసినాయి, కొత్త వ్యక్తులు వచ్చాయి, కొత్తది వస్తాయి. ఇంకా నేను ఇక్కడే ఉంటాను, ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను. అందులో చూడండి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా సిఎస్సికి లిమిట్స్ తీసేశారు సీట్లకి. అంటే ఇదివరకు 60 సీట్లు ఉంటే నీకు వచ్చే ఉద్యోగ అవకాశాలకి ఇప్పుడు 360 సీట్లు ఉంటే అదే కాలేజ్లో వచ్చే ఉద్యోగ అవకాశాలకి మనమే కాంపిటీటర్ అయిపోతున్నాం. డిమాండ్ సప్లై ఎక్కడ ఉంది అక్కడ అసలు ఉండదు కదమ్మా. అలాంటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మంచి కాలేజ్ విచ్ కెన్ గివ్ మీ ఏ పర్ఫెక్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్. దాని తర్వాత నాకు ప్రిపేర్డ్నెస్ అంటారు కదా, మనం యుద్ధానికి వెళ్ళే ముందర ప్రిపేర్డ్నెస్ అవుతాం కదా. ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఇంటర్వ్యూకి ఏం చెప్పాలన్నది మన మైండ్లో ప్రిపేర్ అయితే టక చెప్పగలం. ఇక్కడికి వచ్చి అని తెలుసుకుంటే ఈ లోపల టైం అయిపోతుంది కదా. డైరెక్టర్ స్టార్ట్ కెమెరా అంటాడు అంతే కదా, అనగానే మనం ఎట్లా ఉంటాం. యాక్షన్ అంటాడు, మీరు యాక్షన్ చేయకపోతే కట్టుపోరా అంటాడు, అంతే కదా. లైఫ్ కూడా అంతే. వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలంటే షుడ్ బి ప్రిపేర్డ్. ఈ మారుతున్న కాలంలో ఆ ప్రిపేర్డ్నెస్ పిల్లల్లో రావాలి కదండి. ఆవిడ చెప్పినట్టు తల్లిదండ్రులు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి కొంతవరకే తెలుస్తుంది. నేనేదో లైబ్రరీలో 3 గంటలు చదువుకున్నాను, ఇప్పుడు నా కొడుకుని లైబ్రరీలో 3 గంటలు చదువుకోమంటే నాన్న గూగుల్ ఉంది నాన్న అంటే కదా. సో లైఫ్ ఈజ్ లైక్ దట్ నౌ. సో మారుతున్న కాలంతో పాటు నిన్నటి అనుభవంతో నేటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి రిజల్ట్ ఎలా ఉంటుంది అని ఆలోచించి తీసుకునే నిర్ణయం ఇప్పుడు తీసుకోవాలి తల్లిదండ్రులు. ఎగ్జాక్ట్లీ. సో సరస్వతి గారు, ఇప్పుడు బోల్డ్ అన్ని కోర్సులు కనిపిస్తున్నాయి. రేపటి అవసరాలను తీర్చేలా మన కోర్స్ సెలెక్షన్ ఉండాలి. రేపటి అవసరాలు తీర్చేలా అంటే మా ఇంటి పక్క వాళ్ళు చేస్తున్నారు, మా కజిన్ వాళ్ళు అది చేశారు, ఇలా అయితే ఫ్యూచర్లో అమెరికాకు వెళ్ళొచ్చు, ఏవో కోర్సులు ఉంటాయి. డిమాండ్ ఎక్కువ ఉందా, దానికి తగ్గట్టుగా సప్లై ఉందా, దానికి తగ్గట్టుగా మనం ఎక్విప్డ్గా ఉన్నామా, సర్టిఫైడ్గా ఉన్నామా, అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించుకుంటూ పర్ఫెక్ట్గా తీసుకునే కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఇంత కాంపిటీషన్ ఉంది, ఇంత ఛాలెంజింగ్ అట్మాస్ఫియర్ ఉంది. అవును,
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లవాడి కోర్ కాంపిటెన్సీ తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుని నువ్వు ఇంజనీరింగ్ చెయ్యి, ఈ సబ్జెక్ట్ తీసుకో, ఈ కోర్స్ తీసుకో అని చెప్పడానికి లేదు. అతనికి అంత అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అంత శక్తి ఉందా చేసేది? అసలు ఫస్ట్ ఇంజనీరింగ్ లో ఇంట్రెస్ట్ ఉందా? వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎటువైపు ఉంది ఇన్క్లైన్ అయ్యారు అనేది తల్లిదండ్రులుగా మీకు తెలుసు. అంటే వాడు ఎటువంటి కోర్స్ పట్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, ఎందులో పెడితే వాడు ఎక్సెల్ అవుతాడు. ఒకటికి సంగీతం, ఒకటికి డాన్స్, ఒకటికి మ్యూజిక్, ఒకటి మ్యాథమెటిక్స్ లాగా ఇందులో కూడా ఒక పర్టిక్యులర్ జానర్ లో వాళ్ళకి ఒక ఇన్క్లినేషన్ ఉంటుంది. తల్లిదండ్రులకే ఫస్ట్ తెలుస్తుంది. ఎందులో అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అందులో ఎంకరేజ్ చేయడం ఉత్తమం. ఫలానా పక్కింటి వాళ్ళు ఆ కోర్స్ తీసుకున్నారనో, మా మావయ్య కొడుకు అమెరికా వెళ్ళాడు ఇక్కడ, మన ఇంటి పక్కన ఉన్న కాలేజీలో ఉన్నది ఇదే కాబట్టి తీసుకోవాలి. కాంప్రమైజ్ ఇది ఇదొక ఎత్తు అయితే, ఇంకొకళ్ళు ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూ. ఫలానా స్టేట్ లో పెట్టి ఎక్కడో చదివిస్తే గొప్ప. ఇప్పుడు ఉన్న దగ్గర కూడా మనకి బ్యూటిఫుల్ కాలేజెస్ ఉన్నాయి, 100-200 కిలోమీటర్ల రేడియస్ లో ప్రతి చోట మంచి కాలేజెస్ ఉన్నాయి. కానీ అదొక ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. ఫలానా మనం వేరే స్టేట్ లో చదివితే మనవాడు గొప్ప, అక్కడి నుంచి వాడు ఇంకో అమెరికా వెళ్తే గొప్ప, ఇలా ఫీల్ అవుతున్నారు తప్ప అసలు పిల్లల కాంపిటెన్సీ ఏంటి, వాళ్ళు ఎంతవరకు ఎక్సెల్ అవ్వగలుగుతారు ఎందులో అయితే అనేది చూడాలి. వేరే ఎక్కడో చేర్పించారనుకోండి, చేర్పించినప్పుడు ఏమవుతుంది, ఇలాగే వాడు ఫోన్ చేస్తాడు, నాకు హాస్టల్ పడట్లేదు అంటాడు. అయ్యో వాడికి హాస్టల్ పడట్లేదు, సంవత్సరం తిరగకుండా వాడిని బయట ఉంచడానికి ట్రై చేస్తారు. క్యాంపస్ లో కాకుండా బయటికి వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ ఇంకా వాళ్ళ సావాసాలు కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్స్ కానీ వాళ్ళ అలవాట్లు కానీ మారిపోతూ ఉంటాయి. ఇవాళ రేపట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ కదండి, సోషల్ మీడియానే అంటున్నారు కానీ హ్యాబిట్స్ ఎలాంటి హ్యాబిట్స్ అవుతున్నాయి. సాడ్ అన్నారు, సాడ్ అంటే ఏంటి, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, ఈ మూడు కూడా ఉందా అయితే ట్రెండ్ కి తగ్గట్టుగా యూ షుడ్ నాట్ బి సాడ్ అని చెప్తాను. ఆ మూడు ఉంటే సాడ్ అయిపోతావు, కాబట్టి సాడ్ అనేది ఉండకుండా హాయిగా నువ్వు ఇవి లేకుండా నీ చదువు పట్ల ఫోకస్ చేసుకోమని చెప్తూ ఉంటా. సో అలాగా వేరే చోటికి వెళ్తే ఇంకొకటి ఏంటి, నెక్స్ట్ లెవెల్ మదర్స్, అయ్యో పాపం వాడు బయట వాడు వండుకోలేకపోతున్నాడని వీళ్ళు వెళ్ళడం అక్కడికి. ఇవన్నీ ఏంటంటే కాంప్లికేట్ చేసుకుంటున్నారు తప్ప అసలు నీకు దగ్గరలో ఉన్న రేడియస్ లో నీకున్న మంచి కాలేజెస్ ఫెసిలిటీస్ అలా అని చెప్పి ఇంటి పక్కనే పెట్టుకుని రోజు వెళ్ళు రా అని చెప్పట్లేదు. కొంచెం వదిలేయండి 4 ఏళ్ళు, బట్ ఎట్ ద కాస్త మన ఫుడ్ హ్యాబిట్స్, మన తెలుగుదనం, మనం ఉన్న కాలేజెస్ ఇలాంటివి తీసుకుందాం అనుకోండి. కాస్త అమ్మలా ఇందా తను చెప్పినట్టు అమ్మ లాంటిది. ఇందాక మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి అంటే, ఈ రోజున మనం నేర్చుకునే ఉదాహరణ మన ఇండస్ట్రీ తీసుకుందాం. ఓ పాట రాసి చంద్రబోస్ గారు, కీరవాణి గారు దాన్ని కంపోజ్ చేసి 60 మంది వైలెన్స్ పెట్టి అవన్నీ పెట్టి రికార్డ్ చేసి బాలు గారు లేకపోతే కొత్తగా వచ్చే సింగర్ ఎవరైనా పాడి రికార్డ్ చేసేది. చాట్ జీపీటీకి వెళ్ళి హై డ్రీమ్స్ అని ఒక కొత్త ఛానల్ వచ్చింది, లేకపోతే హై డ్రీమ్స్ ఛానల్ గురించి ఈ 3 మేము చాలా గొప్ప అని మీరు అక్కడ పెట్టి ప్రాంప్ట్ చేస్తే దాంట్లోంచి హై డ్రీమ్స్ గురించి పాట బయటకు వస్తుంది. అంటే టెక్నాలజీ 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తుంటే మనం వెనకాల స్లో మోషన్లో పాస్ సినిమా హీరోయిన్ లాగా పరిగెత్తున్నాం మనం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రేపటి టెక్నాలజీ ఉంది. యూ టేక్ టుడే, యూ షుడ్ బికమ్ ఏ గుడ్ ప్రాంప్ట్ మేనేజర్ టుడే. గుడ్ ప్రాంప్ట్ మేనేజర్. కంప్యూటర్ మనకంటే గొప్పదా, మిషన్ మనకంటే గొప్పదా అంటే దాన్ని మనమే సృష్టించాం, కానీ దానికి ఏం చెప్పాలో కూడా మనమే చెప్పాలి. అవును. ఇంట్లో పెద్ద మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఎవరైనా ఏబుల్ పర్సన్ని ఆఫీస్లో తెచ్చి ఒక అకౌంటెంట్ని పెట్టుకున్నారు, అతను మీరు పని చేయకపోతే అతను చేయలేడు కదా. అలా ఆ మిషన్కి కూడా మారుతున్న కాలానికి మనమే ప్రాంప్ట్ చేయాలి. అలా చేయాలంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీస్ ఇలాంటివన్నీ ఉన్న కోర్సెస్తో డిఫరెంట్ కాంబినేషన్తో మీరు చదువుకోవాలి. సిఎస్సిఏ విత్ ది స్పెషలైజేషన్స్ చదువుకుంటే ఏమవుతుందంటే రేపటికి ప్రిపేర్డ్నెస్ వస్తుంది మీకు. షూర్. ఇప్పుడు సరస్వతి గారు మీరు ఒక మాట అన్నారు, వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇంజనీరింగ్ అంటే అది ఫస్ట్ తెలుసుకోవాలి అన్నప్పుడు, చాలా ఇంట్రెస్ట్ ఉందండి కాకపోతే ఎంసెట్ క్వాలిఫై అవ్వలేదండి, వచ్చిందండి పెద్ద ర్యాంక్, బట్ ఇంజనీరింగ్ మాత్రం చేయాలని, మా పిల్లలు ఇంజనీరింగ్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అలాంటి వాళ్ళకి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు కాలేజ్ ఉంది, మేము మొన్న వెళ్ళొచ్చాం కైట్ కాలేజ్కి, కాకినాడ దగ్గర ఎక్స్ట్రాడినరీ కాలేజ్. వాళ్ళకి ఒక బి కేటగిరీ ఏదో అంటారు, నాకు ఐఎమ్ నాట్ వెరీ అంత, మేము అందులో పనిచేయం కాబట్టి మాకు తెలియదు అది. అందులో ఏంటంటే మీకు ఎంసెట్ రాకపోయినా మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఎంసెట్ ర్యాంక్ ఏముందమ్మా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా చిన్నది. నా ఇంటర్మీడియట్ అయిపోగానే నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కథక్ నేర్చుకుందామని రామ్కోట్ మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళాను. నీకు రిధం తెలియదు, నువ్వు పనికిరావు అన్నారు. చాలా బాధపడ్డా. న్యాచురల్లీ ఏదో నేర్చుకుందాం అనుకున్నా, సీట్ రాలేదే అని బాధపడ్డా. 3 ఏళ్ల తర్వాత నేను హీరో అయ్యి అదే కాలేజ్ చీఫ్ గెస్ట్గా వెళ్ళా. ఓ, గుర్తుపట్టారా వాళ్ళు? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు తలుచుకుంటే నిన్న ర్యాంక్ రాలేదని బాధపడుతూ ఉంటే ఈరోజు మనం ఇంజనీరింగ్ ఎందుకు ఆపుకోవాలి?
నీ అంబిషన్, నీ గోలు, నువ్వు అనుకున్నది ఇంజనీరింగ్ అయితే కైట్ కాలేజ్ ఇస్ దేర్ ఆర్ సిమిలర్ కాలేజ్. నేను కైట్ ఒకటే అని చెప్పట్లేదు, నాకు అది తెలుసు కాబట్టి దాని గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో అలాంటి కాలేజ్ తీసుకున్నాను అనుకోండి, ఎవరైతే ఇంకోటి తక్కువ ర్యాంకు ఎక్కువ ర్యాంక్ అన్నారు కదండి, మొన్నే మేము విజిట్ చేసి వచ్చాం కాబట్టి ఉంది. మౌనిక అని ఒక అమ్మాయి శ్రీకాకుళం నుంచి కైట్ కాలేజ్లో జాయిన్ అయిన అమ్మాయి 54,000 ర్యాంకు. ఓకే. అండ్ దెన్ ఎంసెట్లో ఇంటర్మీడియట్లో కూడా 900 ఏవో వచ్చినాయి అంతే. అంత పెద్ద ఎక్స్ట్రాడినరీ వావ్ అని పేపర్లో వేసేంత పర్ఫార్మర్ కాదు. కానీ ఆ అమ్మాయి కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు 45 లక్షలు పర్ యానం ప్యాకేజ్తో అమెజాన్లో జాయిన్ అయింది. ఓ దట్స్ గ్రేట్ కదా. ఇప్పుడు మీరు చెప్పిన దానికి దట్స్ గ్రేట్ కదా అనేటువంటి ఒక రియాక్షన్ ఉంది కదా. మన పిల్లలు అలా పెరగాలని ఉంటుంది కదమ్మా తల్లిదండ్రులకి. తల్లిదండ్రులుగా మనం ఇప్పుడు మేము మధ్యతరగతి వాళ్ళ, మా అబ్బాయి బాగోవాలి, ఈ ఫీల్డ్లో రాణించాలి, వాడు మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నాడు, వాడు రేపు ఏఆర్ రెహమాన్ రావాలి, అనిరుద్ధ్ అవ్వాలి అని కోరుకోవడంలో తప్పులేదు కదా. దాన్ని మనం పెట్టే పెట్టుబడి ఏంటి, వాడు ఆ మార్గంలో ప్రయాణింపజేయటమే. ఆ మార్గంలో ప్రయాణింపజేస్తే ఇవాళ కాబట్టి రేపు వాడు అందులో ఉన్న కష్ట నష్టాలు తెలుసుకుని వాడు తన ప్రొఫెషన్లో నెంబర్ 1 అవుతాడు. సిమిలర్లీ మీరు కూడా మంచి కాలేజ్ ఎంచుకోండి. ఇంటి పక్క కాలేజీ, నాకు తెలిసిన వాడు కాలేజీ ఇక్కడుంది అక్కడుంది. మన తెలుగు వాళ్ళకి ఒక టిపికల్ మెంటాలిటీ ఉంటుందమ్మా. ఏంటంటే ముందు ఉద్యోగం రావాలి, 2 ఇండియాలో రావాలి, 3 ఆంధ్రప్రదేశ్లో రావాలి, లేదా తెలంగాణ 4 వరంగల్లో రావాలి, 5 ఉప్పర బస్తీలో రావాలి, 6 పక్కనున్న వీధిలో రావాలని. అలా ఎక్కడవుతున్నామో కొంచెం ఆవిడ చెప్పినట్టు ఏమిటి స్ట్రెచ్ అలా అని తీసుకెళ్ళి వేరే ఊళ్ళలో పెడితే కల్చరల్ డిఫరెన్స్ అయిపోతుందమ్మా. ఏం చెప్తున్నా? అంతేకాదు, మీరు అన్నట్టు ర్యాంక్ గురించి మాట్లాడారు కదండి. ర్యాంక్ కానీ మీరు అన్న 90%, 99% మార్క్స్ వచ్చినా సరే, బెస్ట్ ర్యాంక్ వచ్చినా సరే, రేపొద్దున వాళ్ళు ఒక కార్పొరేట్కి వెళ్ళినప్పుడు లేదా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు హౌ బెస్ట్ దే కెన్ గివ్ దేర్ సర్వీసెస్ అనేది ఇంపార్టెంట్. అక్కడ మార్క్స్ ఆ ర్యాంక్ ఎవరు చూడరు. వాళ్ళు ఎలా కలిసిపోతున్నారు, ఆర్గనైజేషన్కి ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంది, వాళ్ళందరితో ఎలా గ్రూప్లో ఎలా పనిచేస్తున్నారు, టీంలో ఎలా పనిచేస్తున్నారు, ఇది చూస్తారు. ఒక పెద్ద వ్యక్తి, ఐ షుడ్ నాట్ మెన్షన్ హియర్ అనుకుంటా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, మాకు ర్యాంకులు తెలివైన స్టూడెంట్స్ అక్కర్లేదు, కాస్త ఎమోషనల్గా బాగుండి బాగా పనిచేసే వాళ్ళు కావాలి, కనెక్ట్ అయ్యే వాళ్ళు కావాలి. సో ప్రపంచం అది చూస్తోంది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇలాంటి సంస్థల్లో ఓవరాల్ డెవలప్మెంట్ చూస్తున్నారు. వాళ్ళకి ఎక్కడంటే టోస్ట్ మాస్టర్ అని చెప్పేసి క్లాసెస్, పబ్లిక్ స్పీకింగ్ లో ట్రైనింగ్ ఇవ్వడము, హ్యాకథాన్స్ అని, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ అని వాళ్ళే చేయడం, అలాగే అక్కడి నుంచి ఇండస్ట్రియల్ టూర్ చేయించడము, ఇలాంటివన్నీ ప్రాక్టికల్ లెర్నింగ్ పిల్లలకి ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. ఒకటి క్లాస్ రూమ్ లో 90%, 95% వస్తే సరిపోదు. రేపొద్దున వాళ్ళు మిగతా వాళ్ళ చోట గ్లోబల్ లీడర్స్ అవ్వాలి అంటే దే షుడ్ బి ఎక్స్పోజ్డ్. దీని మీద కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నారు. టీచ్ టు లెర్న్ అని ఒక వీళ్ళు పెట్టారు కైట్ వాళ్ళు. పెట్టి అందులో ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్టర్ లెర్నింగ్ దే షుడ్ కమ్ అండ్ టీచ్ అదర్స్. నేను ఏం నేర్చుకున్నాను అలా చెప్పడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఎంత ఆశ్చర్యపోయానంటే వాళ్ళ అమ్మ నాన్న అసలు మాట్లాడేది కాదు ఈ పిల్లలు అని చెప్పేవాళ్ళు 5 నిమిషాలు 6 నిమిషాలు స్టేజ్ ఎక్కి మాట్లాడేయటం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటం, ఇట్లాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్. అది కైట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి. నేను కాలేజ్ గురించి చెప్పట్లేదు, బట్ జేఎన్టీయూ ఇంకొక పాయింట్ కరెక్ట్గా నువ్వు చెప్పావు. ఇక్కడ మామూలుగా ఏమవుతుందంటమ్మా, అటానమస్ కాలేజీలు ఎవరు పరీక్షలు వాళ్ళు నిర్వహిస్తారు, వెళ్ళిపోతారు. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. తోస్తే ముందుకెళ్ళేవాళ్ళు. మీరు వెళ్ళి తిరుపతి క్యూలో నుంచోండి, వెనకాల తోస్తూ ఉంటారు, మనం నడవాల్సిన అవసరం, వెనకాడ తోస్తూ ఉంటే మనం. ఈ కేటగిరీ 90% కాలేజెస్లో ఉంటాయి. తోసుకుని ముందుకు వచ్చే నైజాన్ని మనం తీసుకురావాలి, మనం ముందుకు రావాలి. ఒక గుడ్డిని బయట నుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది, అంతర్గతంగా పగిలితే అది ప్రాణ అవుతుంది. అంతర్గతమైన ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ పిల్లల్లో కలిగించగలగాలి. వాళ్ళని హ్యాకథాన్స్కి, కోడింగ్కి భయం లేకుండా చేయాలి. ఫస్ట్ భయం లేకుండా చేయాలి. నీ పేరేంటంటే చెప్పలేకపోతున్న వాళ్ళు ఇంజనీరింగ్లో ఎంత సంపాదిస్తే మటుకు లాభం ఏంటి చెప్పండి. నిర్భయంగా నువ్వు ఉండి నీ మీద నువ్వు విశ్వాసం ఉంటే ప్రపంచాన్ని నువ్వు జయించవచ్చు. అలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. కొన్ని అన్నారు, ఏమున్నాయి అంటారు అక్కడ అంటే? నేను చెప్తానండి, మంచి కాలేజ్ జేఎన్టీయూ అనే ఒక కాకినాడ ఉంది. ఆ పరిధిలో ఒక 150 కాలేజీలు ఉంటే ఒక 4-5 మంచిగా ఉన్నాయి, అందులో కైట్ ఒకటి. ఎందుకు ఒక జేఎన్టీయూ కాకినాడ మనం చేయాలంటే, సుమారు మన స్వతంత్రం రావడానికి ముందర నుంచి ఉంది అక్కడ ప్రొఫెసర్స్, ఒక సెట్ ఆఫ్ పీపుల్, వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్కి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఈ స్టాండర్డ్ పాస్ అయితే ప్రపంచవ్యాప్తంగా రికగ్నిషన్ వస్తుంది.
పద్మవిభూషణ్ మన శాంతబయటికి వరప్రసాద్ రెడ్డి గారు అక్కడ స్టూడెంట్ ఏట. ఓ ఆ, సో చంద్రబోస్ గారు అక్కడ స్టూడెంట్ ఏట. ఇలా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా దాన్ని పైకి రావాలి అంటే ఇక్కడైనా అంతే. జేఎన్టీ అనంతపూర్ అవ్వచ్చు, జేఎన్టీ హైదరాబాద్ అవ్వచ్చు, జేఎన్టీ కుక్కిడిపల్లి అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఒక యూనివర్సిటీ తనుగా కండక్ట్ చేసిన పరీక్షలు పెట్టితే ఆ పరీక్షల్లో మనం కష్టపడితే కానీ రాదు. అదే మనం పరీక్ష పెట్టుకుంటే అది మేబీ బాగానే ఉండొచ్చు, కానీ అవతల వాడు రికగ్నిషన్ ఏమాత్రం ఉంటుందో తెలియదు. పైగా ఈ కాలేజెస్లో అటానమస్ కాలేజెస్లో చదివితే ఓ 10 ఏళ్ల తర్వాత అది మూసేయబడింది అనుకుందాం. ఈ పిల్లాడి భవిష్యత్తు ఏంటి, ఈ పాప ఏంటి, ఆ డిగ్రీ ఆ కాలేజే లేదు కదమ్మా ఇప్పుడు అని అడుగుతారు కదా రేపు వెళ్ళాను. సో అంతే కదా, అక్కడ బ్యూటీ ఆఫ్ దట్ యూనివర్సిటీ ప్రీ ఇంజనీరింగ్ అని చేస్తున్నారు. ఓకే ఐ థింక్ 21 days అనుకుంటా, బ్రిడ్జ్ కోర్స్ బ్రిడ్జ్ కోర్స్ లాగా చేస్తున్నారు. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ ఇంజనీరింగ్ కోర్స్ అసలు వాట్ ఈస్ ఇంజనీరింగ్, నీకు ఎలా ఉంటుంది, రేపొద్దు నీకు ఏమేమి కోర్సెస్ Subjects ఉన్నాయి, ఉంటాయి. సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి మంచి అవేర్నెస్ తీసుకొస్తారు. ఓరియంటేషన్ ఓరియంటేషన్ లాగా. అది అంటే అమ్మా అల్టిమేట్లీ చెప్పేది ఏంటంటేనమ్మా, మన పిల్లలు మన ఆస్తి. తల్లిదండ్రుల ఆస్తే కాదు, దేశానికి ఆస్తి. దేశానికి ఆస్తి మనం. ఒక మంచి పిల్లాడు రేపొద్దున వాళ్ళు సత్యనారాయణలు అవ్వచ్చు, లేకపోతే సుందర్ పిచ్చయ్య అవ్వచ్చు, నారాయణమూర్తి గారు అవ్వచ్చు, సుధానారాయణమూర్తి గారు అవ్వచ్చు, ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అలాంటి వాళ్ళు మన పిల్లలు అవ్వాలి అంటే ఇవాల్టి ప్రయోజనం కంటే నిన్నటి అవసరం ఇవాల్టి ప్రయోజనం కంటే రేపటి భవిత మన దృష్టిలో పెట్టుకోవాలమ్మా. ఎగ్జాక్ట్లీ. అది తల్లిదండ్రులు చూడాలి. జనరిక్గా చెప్తున్నాను. ఇక నేను ఒక 2 minutes కైట్ కాలేజ్ గురించి మాట్లాడతాను. ఈ మధ్య మేము ఒక 7-8 days వాళ్ళతో తిరిగాం, ఈ పేరెంట్స్ అవేర్నెస్ మీటింగ్స్ దీనికోసం. సో క్యాంపస్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా వచ్చింది? మేము కూడా వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. అసలు సాయంత్రం అయితే హ్యాకథాన్స్ అవుతూ ఉంటే 24 hours పిల్లలు చదువుకుంటూనే ఉంటారు అక్కడ. చదువుని వాళ్ళు కష్టపడి చదవట్లేదు, అక్కడ ఇష్టపడి చదువుకుంటున్నారు. దెన్ అంతలోనే డీజేలు పెట్టుకుంటారు, డ్యాన్సులు చేస్తారు, వారానికి ఒక సెలబ్రిటీ వస్తాడు, వాళ్ళతో ముచ్చట్లాడుతూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీ టూర్స్ చేస్తారు. వీళ్ళని ఎక్కడికి కాలిఫోర్నియా దాకా తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి కొంతమందిని. అక్కడున్న గూగుల్ హెడ్ క్వార్టర్స్ అవన్నీ చూపించి తీసుకొచ్చారు. అంటే వీళ్ళేని కాదు, వీళ్ళలో ఉన్న ఏ కాలేజ్ అయినా పర్వాలా, గుడ్డిగా కాలేజ్ మీద వెళ్ళొద్దు. తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవాల్సిన 3 విషయాలు. 1, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా లేదా. 2, మన ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్న కాలేజ్ చూసుకోవాలి. 3, మన పిల్లలకి ఇచ్చే కాలేజీ భవిష్యత్తు, ఆ సర్టిఫికెట్ కానీ, వాళ్ళకి ఇచ్చే శిక్షణ కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా చేసేది కానీ రేపటి మన అవసరాలకు ఉండాలి. ర్యాంక్ రాలేదని భయపడద్దు. ర్యాంక్ రాని వాళ్ళకు కూడా కైట్ కాలేజీ లాంటి కాలేజీలో ఉన్నాయి. మీరు ఆప్షన్ పెట్టుకోండి. పైగా ఏమవుతుంది, ప్రిన్సిపాల్ దగ్గర ఎవరి దగ్గర వెళ్ళకుండా వెళ్ళేట టిక్కులు కొట్టేస్తారు. ఇప్పుడు ఎంసెట్ ఆప్షన్లో 3-4 కాలేజీలు కొట్టేస్తారు. అది ఏ కాలేజీలో వస్తుంది, నీ ర్యాంకును బట్టి ఏది రాదు, నీ గైడెన్స్ లేకుండా కొట్టేస్తారు. అలా కాకుండా ఏ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినా, మీకు తెలిసిన ఏ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినా వాళ్ళ దగ్గర కూర్చుని, ఉదాహరణకు కైట్లో చేరాలనుకుంటే కైట్ కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఆప్షన్స్ పెట్టుకోండి. 1, 2, 3, 4 నీకు వచ్చిన ర్యాంక్కి అక్కడ ఏది వస్తుంది. ఒకవేళ నీ ర్యాంకు రాకపోతే బి కేటగిరీ సీట్ వస్తుంది. ఏమొస్తుంది, ఒక చిన్నపాటి హోంవర్క్ చేయకుండా వెళ్ళొద్దని తల్లిదండ్రులకి ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఎంసెట్లో ర్యాంక్ రాని వాళ్ళకు కూడా అక్కడ దే కెన్ జాయిన్ ఇంజనీరింగ్ కోర్స్ అనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా 90+, 95+, 98+ వచ్చిన వాళ్ళకు కూడా అప్రిసియేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అక్కడ? ఉన్నాయండి. మరి నేను ఒకటి చెప్తానమ్మా, ప్రతిభ ఎప్పుడూ గుర్తింపబడుతుంది. కానీ అక్కడ ఒకటి చెప్తాను, ఒక్కసారి లోపలికి వచ్చాక ప్రతి ఒక్కళ్ళు సమానం. అక్కడ ఎంతమంది పసిపిల్లలు, ఆడపిల్లలు నేను చూశాను, వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూసాను. మేము మాట్లాడినప్పుడు, ఇంటరాక్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఇది కదా నిజమైన మన ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్ అనిపించింది అనమాట. వాళ్ళ హాస్టల్లో సేఫ్టీగా ఉన్నారు, సెక్యూర్డ్గా ఉన్నారు, పాటల మధ్యలో నేర్చుకుంటున్నారు. వాళ్ళకి అక్కడ వాళ్ళకి కావాల్సిన విధంగా ఉంటున్నారు అక్కడ. అలాగే కో ఎడ్యుకేషన్ కూడా ఉంది వాళ్ళకి. 2 కాలేజెస్ ఉన్నాయి. కో ఎడ్యుకేషన్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కలిసి ఉంటారు. ఎన్సీసీలు, ఎన్ఎస్ఎస్లు, వాళ్ళు ఏది కావాలంటే దానికి అక్కడ లాట్ ఆఫ్ టాలెంట్ ఎక్విజిషన్స్, దెన్ డిస్ప్లేలు అన్నీ జరుగుతున్నాయి అక్కడ. సో అందరికీ అందుబాటులో ఉండే ఫీ స్ట్రక్చర్ కూడా ఉందండి, అది కూడా చూసాం మేము. హైఫై కాదు, అక్కడ అన్ని ఎలా అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో అలాగే వీళ్ళకి ఫీ స్ట్రక్చర్ కానీ, వాళ్ళని చూసుకునే విధానం కానీ అందరికి అందుబాటులో. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నట్టు అందరికీ ఈక్వల్ ట్రీట్మెంట్ టు లెర్న్. అందరికీ ఒకటే రకమైన లెర్నింగ్ ఉంటుంది అక్కడ.
నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం ఒక 3 అంశాలు అనుకున్నప్పుడు మనం ఎంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలో యూనివర్సిటీ కూడా అంతే ఉండాలి. విన్ విన్ సిచ్యువేషన్ అంటాం, ఇద్దరు వైపు ఉంటేనే వీళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికెట్, వీళ్ళు మా ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు, వీళ్ళకి ఇంత ప్యాకేజ్ వచ్చింది అని చెప్పుకోవడం కూడా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ అనేది యూనివర్సిటీ కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి కైట్ కూడా అలా తీసుకుంటుందా స్టూడెంట్స్ పట్ల? తీసుకుంటుందమ్మా 100%. వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాన్నే వీళ్ళు పుష్ చేస్తారు. ఉదాహరణకు వాళ్ళు పబ్లిక్ స్పీకింగ్లో ఉంటే టోస్ట్ మాస్టర్లో జాయిన్ అవ్వమని చెప్తారు, వాళ్ళకి ఎన్సీసీలో ఉంటే ఎన్సీసీలో వెళ్ళమంటారు, వాళ్ళు లేదు వాళ్ళు హ్యాకథాన్ చేస్తారంటే ప్రాజెక్ట్స్ ఇస్తారు, వాళ్ళకి కోచింగ్ ఇస్తారు, ఫ్యాకల్టీతో మీటింగ్ చేయిస్తారు. అంటే మంచి ఫ్యాకల్టీ బెటర్. అంటే నేను ఒక రా మెటీరియల్గా లోపలికి వెళ్తే ఫినిష్డ్ ప్రోడక్ట్గా బయటకు వచ్చే మాత్రమే చూస్తా పేరెంట్ కింద. అది కైట్లో ఉంది. ఎలా మౌల్డ్ చేస్తారు, మనం ఎలా కోరుకున్నామో మన పిల్లల్ని అలా మౌల్డ్ చేసి బయటికి పంపించడం. అండ్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ కాలేజ్ మేనేజ్మెంట్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ముగ్గురు మధ్య ఉండాలి. ఆ ముగ్గురు మధ్య ఉంటేనే పర్ఫెక్ట్ కోఆర్డినేషన్, పిల్లవాడి భవిష్యత్తు బాగుంటుంది, అవుట్కమ్ రిజల్ట్ అనేది అలాగే ఉంటుంది. పేరెంట్స్ కూడా అలాగే సపోర్ట్ చేయాలి. మేము చేర్పించేసాం కదా మా బాధ్యత అయిపోయింది అన్నట్టుగా ఉండకూడదు, వాళ్ళు మానిటర్ చేయాలి. అలాగే కాలేజ్ కూడా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు చేరారు వాళ్ళవన్నీ చూసుకోవాలి. పిల్లలు కూడా వాళ్ళ బాధ్యత చూసుకోవాలి. ఏ ఒక్కళ్ళు బాధ్యత తప్పినా కష్టం అవుతుంది. ముగ్గురికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉండాల్సింది. సో ఇప్పుడు మీరైతే వెళ్ళి చూసి వచ్చారు, ఒక వారం రోజులు ఉన్నారు. పేరెంట్స్ కి ఏం చెప్తారు మీరు కైట్ గురించి? మీరు వెళ్ళండి ఒకసారి చూడండి, యాజ్ ఏ పేరెంట్ మీరు వెళ్ళండి చూడండి, నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందామో అక్కడ మీరు టెస్ట్ చేసుకోండి, మీరు నచ్చితే ఉండండి లేకపోతే లేదు. ఒకవేళ నచ్చింది అనుకుందాం, పిల్లల్ని భవిష్యత్తు ఏంటి ఎక్స్ప్లోర్ చేయటం ఏంటి అని చూడండి. నా రిక్వెస్ట్ ఏంటంటే అటుపక్క ఉన్నవాళ్ళు కొంతమంది ఫ్రమ్ వీళ్ళ ప్రస్తుతం ఉన్న పిల్లలు శ్రీకాకుళం పలాస నుంచి ఇటుపక్క నరసరావుపేట దాకా ఉన్నారు, రాజమండ్రి, అమలాపురం, రాజోలు, ఇవన్నీ మేము ఆ ఊర్లన్నీ తిరిగి వచ్చాం కాబట్టి మాకు తెలుసు అనమాట. సో ఆ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ చుట్టుపక్కల చక్కగా పిల్లల్ని దింపుతున్నారు, తీసుకొస్తున్నారు. ఆడపిల్లలకి మగ పిల్లలకి తేడా లేదు. ఆడపిల్లలు ఇంకా మోర్ సెక్యూర్డ్గా ఉన్నారు. ఉమెన్స్ కాలేజ్లో చేరిన, కో ఎడ్యుకేషన్లో ఉన్న ఉమెన్స్ హాస్టల్ చాలా సెక్యూర్డ్గా ఉంది. ఆటలతో పాటు పాటలతో పాటు చదువుతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంటు, స్పీకింగ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీసు, ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్, ఎఫెక్టివ్ టీమ్ మేనేజ్మెంటు అన్నీ కూడా నేర్పిస్తున్నారు వాళ్ళు. సో నేనేం చెప్తా అంటే రేపు ఉద్యోగం వస్తుందా లేదా భగవంతుడి నిర్ణయం. ఆ పిల్లలకి రేపు ఎందుకు ఉద్యోగం, నేనే 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తానంటారేమో, జాబ్ మేకర్స్ అవుతా. వీళ్ళల్లో ఒకళ్ళు రేపు యాప్ క్రియేట్ చేస్తే, ఏదైనా స్విగ్గీ లాంటి యాప్, ఈ పిల్లల్లో ఒకళ్ళు రెడ్ బస్ లాంటిది, ఓలా లాంటిది, ఈ పిల్లల నుంచి ఒకళ్ళు అమ్మాయో అబ్బాయో చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు చెప్పండి. సో విశ్వాసం అనే ఇంధనం పిల్లల్లో దింపాలమ్మా. అది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు పైకి ఎగరటం మొదలెడతారు. అది మాత్రం కైట్ ఇస్తుంది, గ్యారంటీ. పేరెంట్స్ వెళ్ళి చూడొచ్చండి, క్యాంపస్ లో ఉండి దే కెన్ స్టే, అక్కడ ఉండి చూడొచ్చు, వెళ్ళి చూసుకుని అన్ని చూసుకునే చేర్పించవచ్చు. కైటనే కాదు ఎక్కడైనా సరే బిఫోర్ వాళ్ళ పిల్లల్ని పంపించే ముందర వెళ్ళి వీళ్ళు అక్కడిది చూసి టేస్ట్ చూసి అప్పుడు పంపించాలి. జనరల్లీ ఏమైపోతానమ్మా, మా బాబాయ్ కొడుకు చేరాడు, నా ఫ్రెండ్ చేరాడు అని వెళ్ళటం, ఇక్కడ ర్యాంక్ రాని వాళ్ళు వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళిపోవటం. ఎందుకు వీళ్ళకి స్వతంత్రం వస్తుంది కదా, అమ్మ నాన్న ఉండరు కదా, అక్కడ 4 రోజులు హాస్టల్లో ఉండటం, రూములు మారిపోవటం, అక్కడి నుంచి ఇంకా మీకు తెలియని అలవాట్లు ఏమున్నాయి వాళ్ళు. పిల్లలు ఏంటండి పసిపిల్లలు వాళ్ళు. అవును, గ్లాస్లో పోస్తే గ్లాస్లో ఉంటారు, గిన్నెలో పోస్తే గిన్నెలో ఉంటారు, కింద పోస్తే ఉరికిపోతారు. ట్రూ కదమ్మా. వాళ్ళు 16, 17, 17 ఇయర్స్ పసి పిల్లలు వాళ్ళ. మేము అంటే నేను ఎన్నో జనరేషన్స్ చూసా కాబట్టి పిల్లలు నేను చెప్తున్నానమ్మా. ఇలాంటి టైంలో ఛానలైజ్డ్ ఎనర్జీ తీసుకొస్తే, ఒక నిప్పు అడవిలో పెడితే అడవిని దహించేస్తుంది. అదే నిప్పు ఒక ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెడితే ప్లేన్ సృష్టిస్తుంది, పిన్నును కూడా సృష్టిస్తుంది కదమ్మా. మన పిల్లల ఎనర్జీ ఛానలైజ్ ఎనర్జీ చేయాలంటే మంచి కాలేజ్ ఎంచుకోండి. కైట్లో చేరుస్తారా, ఇంకో దాంట్లో చేరుస్తారా, మీ ఇష్టం. వీఆర్ నో బడీ టు సే. ఇది బాగుంది అని మాత్రమే చెప్తున్నాను తప్ప మీరు అక్కడ నచ్చి దాంట్లో ఉన్న కండిషన్ చూసుకుని మళ్ళీ రేపు పొద్దున ప్రదీప్ సరస్వతి చెప్పారని చేరక్కర్లేదు. మీకు నచ్చితేనే మీరు చేరండి అని మాత్రం చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. మనం ఇంతసేపు మాట్లాడుకుంది KIET గురించి మాట్లాడుకున్నాము. నిజంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు కైట్ల లాగా ఎగరొచ్చు అనేది, KITE లాగా కూడా ఫ్లై హై విత్ కైట్, ఆకాశమే హద్దుగా కూడా ఎగరొచ్చు. Thank you so much, Pradeep garu. Thank you so much. Thanks for inviting us. Thank you so much, Andy.